జానీ మాస్టర్ రామ్ చరణ్కి న్యాయం చేశాడా లేదా? పెద్ద నుంచి వచ్చిన కొత్త ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఇంట్రొడక్షన్ చెప్పుకోవాలి. వెల్కమ్ టు ద గురు సినీ వార్స్. మీకు ఇక్కడ ప్రతి సినిమా అప్డేట్స్ దొరకబోతుంది. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ ఏమైనా ఉంటే మీ దగ్గరకు వస్తుంది. అలాగే లైక్ చేయండి, 10 మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చింది. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పెద్ద ఐటమ్ సాంగ్ హలో హలో ఎలా ఉంది? ఎస్, ఓకే, బాగుంది. మరి అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత మాస్ ఏం లేదు, కానీ బాగుంది. కొంచెం క్లాస్ అండ్ మాస్ మిక్స్ చేసిన ఫీలింగ్ అనిపించింది. తర్వాత స్టేరింగ్ వచ్చేసి శృతి హాసన్, రామ్ చరణ్, జాన్వీ కపూర్. సో శృతి హాసన్ ఐటమ్ సాంగ్ చేసింది. సో శృతి హాసన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎస్, వెరీ గుడ్. శృతి హాసన్ ఆల్రెడీ సీనియర్ హీరోయిన్, అంటే ఎప్పటి నుంచో చేస్తున్న హీరోయిన్ మన తెలుగు ఇండస్ట్రీలో. సో శృతి హాసన్ చూడడానికి కూడా యంగ్ కనిపిస్తుంది ఈ పాటలో. సో అలాగే జాన్వీ కపూర్ ఈసారి ఎలాగైనా తెలుగు ఇండస్ట్రీ జనాల్ని ఎలా అయినా సరే ఆకట్టుకోవాలని కసి జాన్వీ కపూర్లో కనిపించింది. ఎందుకంటే అంత బాగా యాక్టివ్గా చేసింది ఈ సాంగ్లో. ప్రతి స్టెప్ పోటీ ఇచ్చి మరీ చేసింది. సో లాస్ట్కి మనం రామ్ చరణ్ గురించి మాట్లాడుకున్నాం. సో రామ్ చరణ్ది ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అంటే, అసలు రామ్ చరణ్ నాలో అసలు ప్రాబ్లం ఎత్తడానికి ఎక్కడుందబ్బా? నేను ఆల్రెడీ ఇది ప్రోమో రివ్యూ వీడియోలో చెప్పాను. రామ్ చరణ్ గ్రేస్ స్టైల్ అది వేరే. ఏది చేసినా అందంగా ఉంటుంది, ఏది చేసినా సూపర్ ఉంటుంది. సో రామ్ చరణ్కి అస్సలైన న్యాయం చేసే డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అని లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, ప్రోమో వీడియోలో. కానీ ఈ సాంగ్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, జానీ మాస్టర్ ఈసారి న్యాయం చేయలేదు, తాను పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టలేదని నాకు అనిపించింది. సో రామ్ చరణ్ మీద, ఎందుకంటే రామ్ చరణ్ గురించి తెలుసు, టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ రామ్ చరణ్. సో ఆల్రెడీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్గా డ్యాన్స్ చేసే హీరోలు ఎవరు అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వీళ్ళ ముగ్గురు పేరే వస్తుంది. సో రామ్ చరణ్ తోటి జానీ మాస్టర్ చేసిన ప్రతి సాంగ్, ప్రతి స్టెప్ హిట్ అయింది. కాకపోతే ఈ సినిమాలో ఎందుకు తేడా కొట్టింది? సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ సాంగ్లో జానీ మాస్టర్ ఇచ్చిన నాకు లిరికల్ సాంగ్ మొత్తంలో ఎక్కడెక్కడైతే రామ్ చరణ్ స్టెప్పులు చూపించారో అక్కడ సేమ్ స్టెప్పే కొంచెం చేంజ్ చేసి రిపీట్ చేసిన ఫీలింగ్ అనిపించింది. సో టోటల్ వీడియో సాంగ్లో ఫుల్ వీడియో సాంగ్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ లిరికల్ సాంగ్లో చూపెట్టినంత వరకు రామ్ చరణ్ స్టెప్పులన్నీ సైడ్కి తిరిగి లైట్గా స్లైడ్కి తిరిగి చేసినట్టు అనిపించింది. సో ఒకే రకమైన స్టెప్ కొంచెం లైట్గా చేంజ్ చేసి ఇలా చేద్దాం అన్నట్టు అనిపించింది. సో రామ్ చరణ్ తోటి ఛాన్స్ రావడం అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అతనంతా టాలీవుడ్లోనే పెద్ద హీరో, మెగా పవర్ స్టార్. అతను థియేటర్లో నోరు తెలిసి చూస్తారు, ఎంత బాగా చేశాడు రా అని. ఫస్ట్ సినిమాలోనే గ్రేస్ ఏందో చూపించాడు రామ్ చరణ్. అలాంటి రామ్ చరణ్కి ప్రతిసారి న్యాయం చేసిన జానీ మాస్టర్ ఈసారి న్యాయం చేసినట్టు అనిపించలేదు. సో దీనిలో అయితే కొంచెం నేను లైట్గా డిసప్పాయింట్ అయినా. సో నాట్ ఫుల్ డిసప్పాయింట్, లైట్గా డిసప్పాయింట్ అయినా. సో టోటల్గా చెప్పేసి ఓకే, ఈ సాంగ్ మరి మనని అందరినీ ఆకట్టుకుంటుందని గ్యారంటీ ఏం లేదు. సో అంత మాస్గా ఏమనిపించలేదు, నార్మల్గా బాగుందని చెప్పుకోవచ్చు. ఫుల్ వీడియో సాంగ్లో రామ్ చరణ్ డ్యాన్స్ ఎలా ఉంటుందో మనం థియేటర్లో చూద్దాం. సో చేసినంత వరకు అయితే రామ్ చరణ్ అదరగొడతాడబ్బా, దాని గురించి మనం ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ స్టెప్ చేస్తే దానిలో అది చూస్తూ ఉండిపోవాలంటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఫుల్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.